ఇప్పుడు ఇక్కడ మొబైల్ విషయాలు వచ్చిన తర్వాత అమ్మ 90% మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. మీరు గమనించండి, ఎవరైతే 13-12 సంవత్సరాల మెచ్యూర్ అవుతారో తల్లి, వాళ్ళు 20 ఏళ్ళ వరకు చిన్నపిల్లలు ఆయనే మాట్లాడతారు చూడండి. శరీరమే అవుతుంది అది, అసలైన ఈ బ్రెయిన్ ఎదగదు. 16 సంవత్సరాలకి బ్రెయిన్ కూడా ఎదుగుతుంది. అందుకనే ఒక భర్త వచ్చిండు, ఒక మగవాడు వచ్చిండంటే అది దూరేది మైండ్లోకి. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు, మహాపతిపతల గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు ఈయన అని. ఈయన గారు ఎవరు అని అంటే రామచంద్రుల యొక్క కథ చెప్పేవాళ్ళు, పరమశివుడి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం గురించి చెప్పేవాళ్ళు, మహావిష్ణువు లక్ష్మీ కథలు చెప్పేవాళ్ళు, నారసింహ చరిత్రలు చెప్పేవాళ్ళు. ఇలా చెప్తూ 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 వచ్చేసి స్త్రీకి మహాపతివతల లక్షణాలు చెప్పేవాళ్ళు. మహాపతివతలు ఎవరు ఇక్కడ? సతీ సావిత్రి, అహల్యాదేవి, మండోదరి, సువర్చల, అరుంధతి. బాగా గమనించి చూడాలి. సువర్చల, మండోదరి రావణాసుడి వారసులు. మండోదరి ఏమో రావణాసుడి భార్య, 10 తలలున్న రాక్షసుడి భార్య కూడా మహాపతివత. చూసారా, భర్త ఎలాంటి వాడైనా ఈవిడ మహాపతివతల్లో 5వ పేరు, 3వ పేరు. 5వ పేరు సువర్చల. సువర్చలాదేవి వచ్చేసేసి రావణాసుడి యొక్క కొడుకు భార్య, సొంత కోడలు. రాక్షసుడి కడుపులో రాక్షసుడే పుట్టిండన్నా కూడా మహాపతివత నియమ నిబంధనల్లో ఇప్పటికీ మన పురాణాలలో వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి, అత్తకోడలు. ఎన్ని వివరాలు, గొప్ప చరిత్రలు అయ్యాయి చూసారా. ఇలా విషయాలు చెప్పినప్పుడు ఆ స్త్రీకి ఏముండేదంటే మైండ్లో, ఓహో భర్త అంటే ఇలా ఉంటాడా, ఆయన గొప్ప పనులు చేస్తాడా, ఆయన వల్ల మనం ఇలా ఉంటామా. అప్పుడు భర్త సంవత్సరం 18వ సంవత్సరంలో ఉంటాడు. ఆయనకి ఏం చెప్పేవాళ్ళు తెలుసా తల్లి, శ్రీరాముడి గొప్ప చరిత్ర చెప్పేవాడు, భార్యని ఎలా సాధించగలిగాడు. అరుంధతి మాత యొక్క భర్త సత్యవంతుడు, సత్యవంతుడి యొక్క గొప్ప చరిత్ర చెప్పేవాళ్ళు. తర్వాత మన దగ్గర 10 అవతారాలు ఎత్తిన మహనీయుడు మహావిష్ణువే. ఎప్పుడు కూడా శివుడు ఎత్తలేడు అవతారాలు, ఆయన గారు మాత్రమే ఎత్తుతారు. ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం, ఒక్కొక్క చరిత్ర చెప్పిన గొప్ప పనులలో భార్యను ఎప్పుడు వదలలేడు. శివుడి చరిత్ర చెప్పేటప్పుడు పార్వతీమాత అర్ధనారీశ్వరి తత్వాన్ని చెప్పినప్పుడు ఈయనకు భార్యపై ఎక్కడ లేని విలువ. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ పరదా తీసినప్పుడు ఒకరికొకళ్ళు అటు సీత ఇటు రాముడు కనబడేవాడు. అంతే, ఈయననే నా దేవుడు అంటే, ఈయననే నా దేవత అంటే ఇదే కనబడేది. ఇప్పుడు ఈవిడ ముక్కు ఎర్రగా ఉందా, ఈవిడ మూతి ఎర్రగా ఉందా, ఇక్కడ నుదుటి ఇలా పైకి వచ్చింది, ఈవిడ హెయిర్ బారగలేదు, అది విగ్గా, ఎన్ని క్వశ్చన్లు దాష్టికమైన వచ్చాయి. ఈవిడేం చూస్తుంది తెలుసా, ఐసైట్ ఉందా, ఆయన హైట్ ఉన్నాడా లేడో, జాబ్ అయితే బాగానే ఉంది, ఏమో 20 లక్షలు వస్తే అయిపోతుందా, ఈ డిస్కషన్స్ ఎక్కడే తల్లి. అంటే మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ మాట్లాడుతున్నాం, సంపాదించాము. నేను ఒక ఫోన్ విన్నా అమ్మ, నేను సడన్గా బాగా ఎండ ఉందని ఆయా ఫోన్లో వాళ్ళ అమ్మాయికి సంబంధం నెల్లూరు ఫోన్లో ₹1,00,00,000 అండి, ₹1,00,00,000 లేనిది నేను ఏం మాట్లాడతాను మీతోని అని అన్నది. అయితే అన్నాక కట్నం. అయితే ఈయనేమన్నారు, అక్కడ నుంచి ఒక వర్డ్ ఏదో వినబడితే ఏమేముంటుంది తెలుసా, మా అమ్మాయి ప్యాకేజీ 30 lakhs అండి, మీ ఓన్లీ 7 lakhs 8 lakhs ప్యాకేజ్ అని అంటే, అదే అట్లా కుదరదండి నేను బిజీగా ఉన్నాను, ఫోన్ కట్ చేసింది. అంటే నువ్వు నీ బిడ్డని అమ్ముతున్నావా, అల్లుడిని కొనుక్కుంటున్నావా? సరే బాగుంది, ఇద్దరిని మనము ఈ డౌరీ అనేది ఎలా వచ్చింది అనేది నేను వడి బియ్యం నుంచి మనకి అది వడి బియ్యం ఈ కట్నం ఎలా వచ్చిందో మరోసారి చెప్తా, అదొక 20 నిమిషాల టాపిక్. అలా వచ్చినప్పుడు ఏమవుతుందనంటే అమ్మా, ప్రేమకి విలువ లేదు. నువ్వు అని ఇట్లా చిటికేయడానికి గల కారణమే ఆ డబ్బు. ప్రేమ అనేది లేకపోయేసరికి చిటికేస్తున్నాను. నీకు ఎంత ఇచ్చావు? 10 లక్షలు. నువ్వు ఎంత ఇచ్చావు? 20 లక్షలు. భరణం కింద కోట్లు కొంతమంది లక్షలు తీసుకుపోతుంటారు ఇట్లా వేస్తుంటే. అంటే అది చేశాడు ఇది చేశాడు కదమ్మా, మంచి చాలా ఆనందం అవుతుంది.